నమస్తే అండి. ఈ హోల్ బాడీ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ లేకపోతే బాడీ చెకప్ ఇది ఇప్పుడు ప్రచురణలో ఉన్న కామనెస్ట్ ఇష్యూ అండి. యాహ్! యాక్చువల్లీ హెల్త్ చెకప్ అనేది చాలా మంచి విషయం. నో డౌట్ అబౌట్ ఇట్. అయితే హెల్త్ చెకప్ అనేది ప్రతి హాస్పిటల్‌లో గానీ, ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో గానీ రకరకాల ప్యాకేజీల కింద రకరకాల టెస్టులు చేస్తారు. సో, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో, హెల్త్ చెకప్ అనేది ప్రతి హాస్పిటల్‌లో, ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఒకే రకమైన టెస్టులు ఉండడం అనేది అన్‌లైక్లీ. సో, కామనెస్ట్ అందరూ చేసేదేంటంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత హెచ్‌బీఏవన్సీ అంటే 3 నెలల యావరేజ్ బ్లడ్ షుగరు, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, దాంతోపాటు థైరాయిడ్ టెస్టు, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఈసీజీ. ఇవి తరచుగా అన్ని టెస్టుల్లో కామన్‌గా అయ్యే హెల్త్ ప్యాకేజెస్. ఇది ఇంతకు మించి మనకి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కావాలి అంటే మనం చూసుకోవాల్సింది పేషెంట్ ఏజ్ ఎంత, పేషెంట్‌కున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మళ్ళీ అదొక డిఫరెంట్ ఇష్యూ. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికన్నా ఈ బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. తల్లిదండ్రుల్లో వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇది కాకుండా మనం ఎటువంటి జాబ్ చేస్తున్నాం, మన జాబ్లో స్ట్రెస్ శాతం ఎంత ఉంది, మనం కరెక్ట్గా టైంకి తింటున్నామా, టైంకి పడుకుంటామా. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇన్ జనరల్ మేమందరికీ ఏం చెప్తామంటే 30 to 35 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ యాన్యువల్ హెల్త్ చెకప్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక హెల్త్ చెకప్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పను కానీ చేసుకుంటే మంచిది. అయితే హెల్త్ ప్యాకేజెస్లో ఈ హోల్ బాడీ చెకప్లో చాలామందికి హోల్ బాడీ చెకప్ అంటే మనం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లోకో ఒక టెస్ట్ సెంటర్కో వెళ్తే మనం ఒక మిషన్లో పెట్టేస్తే అది మొత్తం మీకు ఏం ప్రాబ్లంలు ఉన్నాయి అనేది బీప్లు వచ్చేస్తాయి అనే రకంగా చాలామంది అనుకుంటారు. అట్లా కాదండి. హెల్త్ చెకప్ అనేది కేవలం ఒక మిషన్ మన బాడీలోని ఉన్న పారామీటర్స్ ఎంత అనేది మాత్రమే మీకు ఒక ప్రింట్ ఇస్తుంది. దాన్ని మీ సిమ్టమ్స్కి అనుకూలంగా, మీ ఫ్యామిలీ హిస్టరీకి అనుకూలంగా మీరు చేసే పనికి కోరిలేట్ చేసుకొని మీ హెల్త్ కండిషన్ని ఫైనల్గా చెప్పాల్సింది మీ ఫిజిషియన్ మాత్రమే. సో హెల్త్ చెకప్స్ డెఫినెట్గా మీ ఫిజిషియన్ని కలిసిన తర్వాత మీకు ఏ సూటబుల్ హెల్త్ చెకప్ ఉంటుంది, ఆ హెల్త్ చెకప్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే యూజువల్లీ ఆన్లైన్లో చాలా హెల్త్ ప్యాకేజెస్ వచ్చేస్తున్నాయి. ఒక బటన్ కొడితే ఇంటికి వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు అనే భ్రమలో చాలామంది ఉన్నారు. ఒక రకంగా హెల్త్ సెక్టర్ మనం అడ్వాన్స్ అయ్యి ప్రతి ఒక్కరికి అందుబాటులో టెస్టులు రావడం, ఇంటికి వచ్చి టెస్టులు తీసుకోవడం చాలా మంచి విషయం. బట్ దీంట్లో ఎంతవరకు మీకు మంచి జరుగుతుంది, ఎంతవరకు మనం దాని మీద ఆధారపడాలి, ఎంతవరకు మనం ఏం మిస్ అవుతున్నాం అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. అంటే కామన్గా బీయింగ్ ఎ ఫిజిషియన్ నా దగ్గరికి రోజుకి చాలామంది ఈ హెల్త్ ప్యాకేజీలు చెకప్లు చేసుకొని వస్తారు. అయితే మీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం చెప్పడం మానేసి పేపర్లు మా ముందు పెట్టేస్తారు. సార్ దీంట్లో చూడండి సార్. అట్లా కాదు. ఎప్పుడు కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ తనకున్న సమస్య అనేది ముందు చెప్పాలి. సమస్య లేనప్పుడు హెల్త్ ప్యాకేజ్ అనేది డిఫరెంట్. సమస్య ఉన్నప్పుడు టెస్టులు చేసుకునే విధానం వేరే. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది. చెస్ట్ పెయిన్ ఉండొచ్చు, లేకపోతే కడుపు నొప్పి ఉండొచ్చు, లేకపోతే కిడ్నీలో స్టోన్ ఉండొచ్చు, లేకపోతే నడుము నొప్పి ఉండొచ్చు. కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా పేషెంట్స్ అవగాహన ఎలా ఉంది అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా ప్రాబ్లం అని చెప్తే టెస్టులు రాస్తారు కదా, అదేదో నేనే ముందుగా హెల్త్ చెకప్ చేసేసుకుంటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. హెల్త్ చెకప్ అనేది మీకు ఎటువంటి సమస్యలు లేకుండా కొత్తగా వచ్చే సమస్యల్ని మనం ముందుగా పసిగట్టడానికి చేసుకునే టెస్టులు హెల్త్ చెకప్. అంతేగాని మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పినట్లయితే దానికి సంబంధించిన టెస్టులు రాసి అవసరమైతే హెల్త్ చెకప్ కూడా చేసుకోవడం అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన తీరు. అయితే డాక్టర్లు ఎలాగ టెస్టులు రాస్తారు,
మనం ముందుగా వెళ్ళి ఆన్లైన్లో చీపెస్ట్ ప్యాకేజ్ ఎక్కడుందో అది చేసుకున్నాం. సో చాలా వరకు మీరు చేసే టెస్టులు మీ ప్రాబ్లంకి సంబంధం ఉండట్లేదు. సో హెల్త్ ప్యాకేజ్ హెల్తీగా ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని తెలుసుకోవడానికి మాత్రమే హెల్త్ ప్యాకేజెస్. కంప్లైంట్స్, మీకు ఒక ఇబ్బంది ఉంది, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీకు ఒక సిమ్టమ్ ఉంటే హెల్త్ ప్యాకేజ్ అనేది మీకు వర్తిస్తుందో లేదో, మీకు కావాల్సిన టెస్టులు దాంట్లో ఉంటాయో లేదో అని మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పలానా ప్రాబ్లం చెప్పి దానికి ఏం టెస్టులు చేయాలో డాక్టర్ని అడిగి చేయించుకోండి. లేకపోతే నెంబర్ 1 మీరు చేసే టెస్టులు వేస్ట్ అవుతాయి. నెంబర్ 2 మీకున్న ప్రాబ్లము డిలే అవుతుంది. నెంబర్ 3 మీరు డాక్టర్ దగ్గరికి ఆ ప్రాబ్లంతో మీరు డిలేడ్గా వెళ్ళే టైంకి గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చే అంశాలు కూడా మేము చాలా వరకు చూస్తున్నాం.